నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం। పిల్లలందరూ వివిధ రంగాలలో అసాధారణమైన కృషి చేశారని ప్రశంసించిన రాష్ట్రపతి ముర్ము। కాంగ్రెస్ ప్రభుత్వాలని ఒక్క కుటుంబాన్ని మాత్రమే కీర్తించాయి। హస్తం పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ। తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనను ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్। క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని వెల్లడి। భారత్ లో బంగ్లాదేశ్ వంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి। ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి। హిందువులు ఐక్యంగా ఉండాలన్న ధీరేంద్ర శాస్త్రి। కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే జరుగుతున్నాయి। ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా। దర్శనం అనంతరం శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు। కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు। అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శ। సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత కేసులు కొట్టయించుకుంటున్నారు। మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజం। హరీష్ రావు నీతుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది। మాజీ మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎంపీ చామల కిరణ్। గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బెరతెగింపు రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట। తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత వరదు కళ్యాణి। హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శంబాల। తనయుడికి తొలి హిట్ దక్కడంతో భావోద్వేగం పొందిన సాయి కుమార్। ఒకే మ్యాచ్ లో 6 క్యాచ్లు, జాంటీ రోజ్ రికార్డు బద్దలు కొట్టిన కేరళ కుర్రాడు। న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ అవార్డు గెలుచుకున్న పిల్లలందరూ వివిధ రంగాల్లో అసాధారణమైన కృషి చేశారని తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు। ధైర్యం, కళ మరియు సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణ, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ మరియు క్రీడలు వంటి వివిధ రంగాలలో అసాధారణ బాల ప్రతిభను ప్రదర్శించారని కొనియాడారు। की एक सिंगर सेंसेशन है जिनके पास 20 मिलियन व्यूज हैं। आपके द्वारा गाए वंदे मातरम गीत को माननीय गृह मंत्री श्री अमित शाह जी द्वारा सराहा गया तथा एक गिटार भी उपहार में मिला। सुमन सरकार, कला एवं संस्कृति, उम्र 16 साल, नदिया, पश्चिम बंगाल। आप एक बेमिसाल तबला वादक हैं जिन्हें 13 साल का प्रशिक्षण हासिल है। राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर आपको 43 प्रशंसा पत्र प्राप्त हुए, 22 बार प्रथम स्थान प्राप्त हुआ। पूजा, पर्यावरण, उम्र 17 साल, 12। मुझे ये जानकर बहुत खुशी हो रही है कि सभी पुरस्कार विजेता बच्चों ने अलग अलग क्षेत्रों में असाधारण
योगदान दिए। आज 20 बच्चे हम को पुरस्कृत किया गया है और अपना क्षेत्र में और माहिर है। देश भर में बहुत बच्चे नॉमिनेट हुए थे, लेकिन इनको सिलेक्ट किया गया। ये अपना क्षेत्र में और नंबर 1 है। वीरता, कला एवं संस्कृति, पर्यावरण, इनोवेशन, साइंस एंड टेक्नोलॉजी, समाज सेवा और खेलकूद जैसे विभिन्न क्षेत्रों में आपकी असाधारण बाल प्रतिभा का परिचय प्राप्त हुआ है। प्यारे बच्चों, आप सबने एक से बढ़कर एक काम किया है। मैं सबके बारे में बात करना चाहती हूं, लेकिन समय के अभाव के कारण मैं कुछ बच्चों का ही उल्लेख कर पाऊंगी, तो दूसरे बच्चे ना समझे मेरा नाम तो नहीं लिया गया। आपके नाम को बहुत आदरता के सम्मान के साथ यहाँ जो हम लोगों के महिला एंकर कर रहे थे, आप सबके नाम सुने। मुझे लगता है सब बहुत प्रतिभाशाली है। लेकिन मैं ये कहना चाहूंगी कि आप सभी बच्चों का काम और नाम मेरे लिए समान रूप से महत्वपूर्ण है, सब समान है। आज पुरस्कार प्राप्त करने वाले बच्चों में सबसे कम आयु की बेटी वाकालोक में प्राज्ञों का केवल 7 वर्षों की है। ऐसे प्रतिभाशाली बच्चों के बल पर भारत को विश्व पटल पर चेस पावर हाउस माना जा रहा है। चेस पावर हाउस के थोड़ा ताली तो बजा। अपनी वीरता और बुद्धिमानी से दूसरे के జీవన్ కి రక్ష करने वाले అజయ్ స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క కుటుంబాన్ని మాత్రమే కీర్తిస్తూ మిగతా జాతీయ నాయకులను విస్మరించాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఘనతలన్నీ ఒక కుటుంబానికి ఆపాదించారనే విషయం ఎవరూ మర్చిపోవద్దని ఆయన నెహ్రూ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని రాష్ట్ర పర్యటన స్టాల్లో మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా 65 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఇదే చోట శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. 98,000 అడుగుల విస్తీర్ణంలో కమలమకారంలో నిర్మించిన మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు. వాజ్పేయి ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచబోతుందన్నారు. గత ఎన్డీఏ ప్రభుత్వాల సుపరిపాలనను మరింత ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. साथियों, थोड़ी देर पहले मुझे यहां राष्ट्र प्रेरणा स्थल का लोकार्पण करने का सौभाग्य मिला है. ये राष्ट्र प्रेरणा स्थल उस सोच का प्रतीक है जिसने भारत को आत्मसम्मान, एकता और सेवा का मार्ग दिखाया है. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय जी और अटल बिहारी वाजपेयी जी, इनकी विशाल प्रतिमाएं जितनी ऊंची है, इनसे मिलने वाली प्रेरणाएं उससे भी अधिक बुलंद है. अटल जी ने लिखा था, नीरवता से मुखरित मधुबन, परहित अर्पित अपना तन मन, जीवन को शत शत आहुति में जलना होगा, गलना होगा, कदम मिलाकर चलना होगा. ये राष्ट्र प्रेरणा स्थल हमें संदेश देता है कि हमारा हर कदम, हर पग, हर प्रयास राष्ट्र निर्माण के लिए समर्पित हो. सबका प्रयास ही विकसित भारत के संकल्प को सिद्ध करेगा. మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు. కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలన్నారు. మనుషులందరికీ సౌఖ్యం సదుపాయాలు కావాలని చెప్పారు. సుఖం అనదే కేవలం భౌతిక పరమైనదని ఆయన అభివర్ణించారు. సుఖ దుఃఖాలు తాత్కాలికమైనవన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితో పాటే వినాశనం సైతం వచ్చేసిందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. हमारी विकास की दृष्टि धर्म दृष्टि है. धर्म यानी पूजा खान पान नहीं, वो छोटी बातें हैं. धर्म यानी जिससे धारणा होती है इहलोक में भी परलोक में भी सुख मिलता है. सबके स्वभाव को जानकर उनका कर्तव्य निर्धारित करते हुए सब सुखी हो, ऐसी जो व्यवस्था है उसका अनुशासन, उसका संतुलन, उसके लिए कर्तव्य का निर्धारण ही धर्म है. हमारी विकास की दृष्टि धर्म दृष्टि है. अब ये बात जब मैं कहता हूं तो बहुत लोग मानते हैं कि ये तो विरोधी बात हो गई ना, विज्ञान और धर्म का क्या संबंध है. पहला कारण इसका यह है कि वो धर्म को रिलीजन समझते. धर्म ही रिलीजन नहीं है. धर्म है सृष्टि चलने का शास्त्र है, सृष्टि चलने का नियम है. वो आप मानो न मानो वो है, वो कोई भी उससे अलग हो नहीं सकता. उसी के आधार पर चलता है. उसमें गड़बड़ होती है तब विनाश होता है. उसको पहचान के चलना. परंतु विज्ञान में धर्म का स्थान नहीं, क्योंकि यह माना गया है कि धर्म में विज्ञान का स्थान नहीं. अब ये जो फंडामेंटल है यही गलत है. विज्ञान और धर्म या अध्यात्म, इसमें कोई झगड़ा नहीं है. रास्ते अलग अलग है लेकिन गंतव्य तो एक ही है, जानना. Under the same time, I wanted to acknowledge the service of Mohanji Bhagwat ji. Over several decades, he has worked across regions and responsibilities, making this organization strong through his experience and dedication, while remaining above political or constitutional positions. Since 2009, he has overseen the steady expansion of the RSS while preserving its disciplined, cadre-based structure and nationwide presence. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి భారతదేశంలోని హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో బంగ్లాదేశ్ వంటి పరిస్థితి తలెత్తకుండా నివారించడానికి సమిష్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు మనకు ఒక హెచ్చరిక లాంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రజలకు నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. మన దేశంలో బంగ్లాదేశ్ లాంటి దుస్థితి రాకూడదనుకుంటే ఇది సరైన సమయం. నేడు హిందువులంతా ఐక్యంగా ఉండకపోతే ఛత్తీస్గఢ్ రోడ్లు సైతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులను చూసే రోజు ఎంతో దూరంలో లేదు అని హెచ్చరించారు. भारत में कैंसर से ज्यादा खतरनाक मतांतरण और धर्मांतरण है. इसके लिए समस्त सनातनी और हिंदू परंपरा के लोग कार्य कर रहे हैं. हम भी करेंगे. वह एकजुटता जब तक धर्मांतरण के 3 कारण हैं: अशिक्षा, अंधविश्वास, आर्थिक तंगी. तो जो समृद्ध हिंदू हैं उन्हें तीनों सिद्धांतों से हिंदुओं को पुष्ट करना पड़ेगा. जो बहुत समृद्ध हिंदू हैं, जो निम्न हिंदू है, जिनकी आर्थिक तंगी है, वो धर्मांतरण के प्रति बहुत जल्दी लालच में आ जाते हैं. अशिक्षा यानी जागृति की आवश्यकता है. अंधविश्वास फैलाकर पूजा पाठ के नाम पर वो लोग मतांतरण करवाते हैं. हम पूजा पाठ के विरोधी नहीं हैं, हम पूजा पाठ के नाम पर धर्मांतरण के विरोधी. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే జరుగుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కూల్చివేతలంటే హైడ్రా అని పేరు పెట్టి పేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. రెండోది పేల్చివేతలు. ఈ కాంగ్రెస్ వాళ్లే ఆ కాళేశ్వరంలో మెడిగడ్డను పేల్చారని ఆరోపించారు. ఇప్పుడు 2-3 చెక్ డ్యాములు పేల్చి ఇసుక అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. ఇక ఎగవేతల గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు. మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర, మహబూబ్ నగర్, వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 10-20 చెక్ డ్యాములు, 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట. ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా. అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మహాద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామికి పూజలు జరిపారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన డీజీపీని టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2026 క్యాలెండర్ను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అభిప్రాయపడ్డారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేటలో అనాథ విద్యార్థులకు కలిసిన హరీష్ రావు వారి సమస్యలు తెలుసుకున్నారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ గుర్తు చేశారు. ప్రభుత్వం కమిషన్లకే ప్రాధాన్యం ఇస్తోందని, కమిషన్ లేని పనులను కావాలని ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపించారు. విద్యార్థులు కమిషన్లు ఇవ్వలేరు కాబట్టే వారి బిల్లులు చెల్లించడం లేదేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్ తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు? దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగి పోయి
ఈ ఫార్మాసిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నయ్యి. లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మాసిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపస్ ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన, నియంత్రణను మించిన పాలన జరుగుతోందని సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత కేసులు కేటాయించుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నపోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. కింగ్ కెన్ రో రాంగ్ అనే ఇంగ్లీష్ న్యాయ నిపుణుడు విలియం బ్లాక్ స్టోన్ చెప్పినట్లు నియంత దేవుడి చేత అధిష్టింపబడ్డాడని, ఎవరికీ జవాబుదారీ కాదని చంద్రబాబు భావిస్తున్నట్లుందని అన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ఆయన చేసిన స్కామ్లు, స్కీమ్లు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ జరగలేదని, వేల కోట్ల రూపాయల స్కామ్లు బయటపడ్డాయని, వీటిని మంచి ముహూర్తం చూసి కోర్టుల్లో మూయించేసుకుంటున్నారని పొన్నబోలు తెలిపారు. అవినీతి చేసేది మీరే, అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయించి కేసు లేదని చెప్పేది మీరే, తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీ అవినీతి చిట్ట ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో 21.30 కోట్లు స్కామ్ ఉందా లేదా, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? అసలు బేసిక్ గా ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొరవ ముద్దాయిల్ని అరెస్ట్ చేసినట్టు కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37వ మంది ముద్దాయి, ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా, మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. గౌరవ సుప్రీంకోర్టు దగ్గర క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మీరు వేసిన పిటిషన్, దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా, దానిలో ఏం చెప్పబడినుంది, మొత్తం సాక్ష్యాలు మీరు దానిలో పొందుపరుచుండారా లేదా? ఈ రోజు ఇక్కడికొచ్చి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయడం అనేది పరమ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఇవి ఈరోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందుకు తీసుకుపోతాం. దీనికి కారకులైన మీరు, మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెడతాం. బికాస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఈ ఒక్క స్కామ్ ఏందండి, ప్రతి కేసు 5-6 కేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టించుకున్నారా లేదా? న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత నిర్దోషి అయినారా? విచారణకు ముందే మీ అధికార బలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చుకొని, ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించిందో, భద్రపరిచిందో, అదే సిఐడి చేత కళ్ళు మూసి వారి చేత కోర్టులో రెఫర్ ఛార్జ్ షీట్ ఇచ్చేసి మీరు పవిత్రులు అయిపోయినారు. మరీ స్కిల్ క్యాంప్ కేసులో ఈడీగా ఇన్వాల్వ్ అయి ఉంది, అరెస్టులు జరిగి ఉన్నాయి. 371 కోటి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు కాదు. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ పూనాలో హరీష్ రావు నీతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అసభ్య పదజాలాన్ని మొదలుపెట్టింది కేసీఆర్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అని అన్నారు. తోలు తీస్తాం వంటి హెచ్చరికలు చేసినప్పుడు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అదే స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. హరీష్ రావు నీతులు చెప్పాలనుకుంటే ముందుగా తన కుటుంబ సభ్యులైన కేసీఆర్, కేటీఆర్లకు చెప్పాలని హితవు పలికారు. హరీష్ రావు గారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటి వారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి. ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమ నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి
ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి, ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగులు ఊడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ ఓ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ శూన్యమని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాధితురాలిని నిందితురాలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గానికి పాల్పడిందని మండిపడ్డారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బాధితురాలిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ బరిదెగింపునకు నిదర్శనమని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠని ఆమె తేల్చి చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని ఒంటరి మహిళా పోలీసుల్ని ఆశ్రయిస్తే వారు మాత్రం మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లో విచారణ చేయడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేశారు. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా, దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీని కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడ కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి, అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక ఆది సాయి కుమార్ కథానాయకుడిగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిదారెడ్డి, రాజశేఖర్, అన్నా భీమోజు నిర్మించిన చిత్రం శంభాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి హౌస్ఫుల్ షోస్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో నటుడు సాయి కుమార్, హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు యుగంధర్ ముని పాల్గొన్నారు. సాయి కుమార్ భావోద్వేగ ప్రసంగం ఇచ్చాడు. మా నాన్న విజయనగరంలో ప్రేమ కావాలి సినిమా చూసి చెప్పిన మాటలు ఇవాళ మళ్లీ గుర్తొచ్చాయి. ఈ రోజు ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే ఎంతో ఆనందంగా ఉంది. నా 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300కి పైగా సినిమాలు నటించాను. 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. ప్రతి వారం విడుదలయ్యే సినిమాల ఫలితాలు తెలుసుకుంటూనే ఉంటాను. పోలీసు స్టోరీ సినిమా హౌస్ఫుల్ అవుతుందా అని సందేహపడ్డాను.
కానీ హాల్ నిండిన బోర్డు చూసి ఎంతో ఆనందపడ్డాను. ఇప్పుడు అదే అనుభూతి సంబాలతో మళ్లీ కలుగుతోంది. నిన్న నేను సంబాల టీ-షర్ట్ వేసుకుని థియేటర్ విజిట్ కు వెళ్లాను. వెళ్లిన ప్రతి చోట అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. కేరళ యువ క్రికెటర్ విఘ్నేష్ పుథూర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో 6 క్యాచ్లు పట్టి తొలి ఆటగాడిగా చిత్రకెక్కాడు. అహ్మదాబాద్ వేదికగా విజయ్ హజారే ట్రోఫీ 2025లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్ లో విఘ్నేష్ అద్భుతమైన ఫిట్ సాధించాడు. కాగా ఇది అతనికి లిస్ట్ ఏ ఫార్మాట్ లో అరంగేట్ర మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో విఘ్నేష్ త్రిపుర బ్యాటర్లు ఉదయన్ బోస్, శ్రీరామ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభిజిత్ సర్కార్, వికీ సాహసాలను క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో ఒకే మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ల రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ తో పాటు బ్రాడ్ యంగ్, పీటర్ హ్యాన్స్ కాంబా, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్ల పేరిట ఉండేది. వారంతా ఒకే మ్యాచ్ లో 5 క్యాచ్లు అందుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును విఘ్నేష్ బద్దలు కొట్టాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం. పిల్లలందరూ వివిధ రంగాలలో అసాధారణమైన కృషి చేశారని ప్రశంసించిన రాష్ట్రపతి ముర్ము. కాంగ్రెస్ ప్రభుత్వాలని ఒక్క కుటుంబాన్ని మాత్రమే కీర్తించాయి. హస్తం పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ను ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని వెల్లడి. భారత్ లో బంగ్లాదేశ్ వంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి. హిందువులు ఐక్యంగా ఉండాలన్న ధీరేంద్ర శాస్త్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. దర్శనం అనంతరం శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు. అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శ. సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత కేసులు కొట్టయించుకుంటున్నారు. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజం. హరీష్ రావు నీతుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లనించినట్టుగా ఉంది. మాజీ మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎంపీ చామల కిరణ్. గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బెరతెగింపు రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. తీవ్రాగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత వరదు కళ్యాణి. హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శంబాల. తనయుడికి తొలి హిట్ దక్కడంతో భావోద్వేగం పొందిన సాయి కుమార్. ఒకే మ్యాచ్ లో 6 క్యాచ్లు, జాంటీ రోడ్స్ రికార్డు బద్దలు కొట్టిన కేరళ కుర్రాడు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.